ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కిడ్నీ స్టోన్స్ అనేవి చలికాలం వర్షాకాలంతో పోలిస్తే వేసవకాలమే ఎక్కువ వస్తాయి. అసలు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది మీకు వెంటనే పెయిన్ లేకపోయినా ఉన్నాయని తెలియకపోయినా ఫౌండేషన్ పడేది వేసవకాలంలోనే. స్టోన్స్ ఉన్నవారికి కూడా పెయిన్ ఎక్కువ రావటం, స్టోన్స్ ఉన్నవారికి కూడా స్టోన్ సైజు పెరగటం సమ్మర్లో జరుగుతుంది. సమ్మర్కి కిడ్నీ స్టోన్స్కి ఉన్న సంబంధం గురించి ఒక అవగాహన. వేసవికాలం మనం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి పనులు చేస్తూ ఉన్నా, తిరుగుతూ ఉన్నా, ఇంట్లో ఉన్నా కానీ చెమటలు ఎక్కువ పడుతుంటాయి. మనం త్రాగిన నీరంతా బాడీ లోపలికి వెళ్ళి కూలింగ్ ఇచ్చి ఎక్కువగా చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చెమట రూపంలో లీటర్ నుంచి 2 లీటర్ల మధ్యలో, ఇంకా ఎండల్లో పనులు చేసుకున్న 2.5 లీటర్ల వరకు చెమట రూపంలో బయటకు పోతూ ఉంటుంది. అదే చలికాలం వర్షాకాలం అయితే ఈ 2-2.5 లీటర్ల చెమటలోనే సకానికి సగం లేకపోతే 3 వంతులు తగ్గిపోతుంది. చలికాలం వర్షాకాలంలో చెమటలో ఒక పడితే లీటర్ పడతాయి, మిగతా నీరంతా మరి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి యూరిన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. వేసవి కాలంలో చూడండి, మనకి యూరిన్ ఎక్కువ ఫామ్ కాదు, తయారు కాదు. ఇప్పుడు మీరు ఉదయం ఇంట్లో యూరిన్ పోసి వెళ్తే మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేదాకా కూడా యూరిన్ రాదు చాలామందికి. అసలు చాలా గంటలైందిలే, కొంచెం అలవాటు ప్రకారం వెళ్ళి భోజనం ముందో లేకపోతే లంచ్ బ్రేక్ అయ్యి ఒకసారి వెళ్దామని వెళ్ళా కూర్చుంటే చాలాసేపటికి కానీ రాదు. వచ్చిన ఊరికైనా చొక్కలు వచ్చేస్తుంటాయి అంతే. అది కూడా పోసాక ఘాటుగా వచ్చి కొంచెం మండుతూ ఉంటుంది. అక్కడ చాలామందికి యూరిన్ పోసాక సమ్మర్లో ఇరిటేషన్ ఎక్కువ తెలుస్తుంది. 190 మందికి పైగా ఇరిటేషన్ ఉంటుంది అక్కడ. దీనికి కారణం ఏమిటంటే, మనం త్రాగిన నీరు, సమ్మర్లో నీళ్లు తాగుతున్నాం, ఎక్కువ భాగం చెమట ద్వారా పోయి యూరిన్ ద్వారా రావటం తగ్గిపోయింది. మరి మన కిడ్నీలు ఎక్కువైన కాల్షియంని, ఎక్కువైన ఆక్సలేట్స్ని, ఎక్కువైన లవణాలని యూరిన్లో ఎక్కువ పంపిస్తుంది. చెమటలో 5-10% పంపిస్తే 90% యూరిన్ ద్వారానే పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియం, ఆక్సలేట్స్ ఇట్లాంటివన్నీ వేసవి కాలంలో చెమట ద్వారా బయటికి వెళ్ళలేవు. యూరిన్ ద్వారా పంపుదాము అంటే మరి యూరిన్ రావట్లేదు. మరి కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. మరి ఎక్సెస్ కాల్షియం, ఎక్సెస్ ఆక్సలేట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎటో బయటకు పంపాలి కదా. పంపడానికి లేనప్పుడు అవి నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఆ కాన్సన్ట్రేషన్తో ఇవన్నీ స్టోన్ కింద ఫామ్ అయ్యే అవకాశం సమ్మర్లో ఉంటుందన్నమాట. సమ్మర్లో మనకి కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే వేసవి కాలంలో యూరిన్ కూడా ఎప్పుడు పోసినా కాస్త ఎక్కువ మొత్తంలో ధారగా, ఫ్రీగా, తెల్లగా, మంట లేకుండా వచ్చేటట్టు మీకు యూరిన్ ఉండాలి. ఇలా యూరిన్ పోసే వరకు స్టోన్ ఫార్మేషన్ రాదు. మీరు నీళ్ళు తాగినప్పటికీ మీ ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మీకు యూరిన్ పచ్చగా వచ్చి, చిక్కగా వచ్చి, కొంచెం దుర్వాసనతో వచ్చి, వెళ్ళి కూర్చుంటే ఎక్కువసేపు యూరిన్ వచ్చి, యూరిన్ పోసాక అక్కడ మండుతున్నదా, మీ బాడీకి నీరు ఇంకా చాలలేదని అర్థం. ఇలాంటి లక్షణాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యుల పిల్లలకి ఎవరికి కలిగినా గమనించుకోమనండి ఒక్కసారి. ఇలా ఉంది అంటే మీ నీటి మోతాదుని ఇంకా పెంచాలని అర్థం. యూరిన్కి ఈ లక్షణాలు ఉన్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ స్టోన్ ఫార్మేషన్ నుంచి మన బాడీని రక్షించుకోవాలన్నా, స్టోన్స్ మరి ఎక్కడన్నా ఇబ్బంది పెట్టకుండా సమ్మర్లో ఉండాలన్నా మీరు నీళ్ళని యూరిన్ వచ్చేటట్టు త్రాగాలి. ఎలా అంటే మీకు లీటర్న్నర 2 లీటర్లు చెమట రూపంలో పోతున్నది, యూరిన్ రూపంలో వచ్చేటట్టు కూడా నీళ్లు ఉండాలి. అందుకని వేసవి కాలంలో 4 లీటర్లు 5 లీటర్లు తగ్గకుండా నీళ్లు త్రాగాలి. మనం ఎండల్లో చెమటలు పట్టేటట్టు తిరిగే వారందరికీ ఇది తప్పనిసరి అన్నమాట. ఆ నీళ్ళని ఎలా త్రాగితే మీకు స్టోన్ ఫార్మేషన్ కాకుండా యూరిన్ బాగా వస్తుందనేది నేను చెప్తాను. మీలో చాలామంది వేసవికాలం నీళ్ళని త్రాగుతారు, కానీ భోజనంతో పాటు త్రాగేస్తూ ఉంటారు. భోజనంతో పాటు త్రాగిన నీరు 1-2 గంటల కానీ లోపలికి వెళ్ళి యూరిన్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇటు రావడానికి 2-2.5 గంటలు 3 గంటలు పడుతుంది. ఈలోపు ఈ నీరు లేక యూరిన్ చిక్కగా పచ్చగా వచ్చేస్తుంది. అందుకని యూరిన్ ఎప్పుడు ఫ్రీగా, తెల్లగా, ధారగా, వాసన లేకుండా, మంట లేకుండా రావాలి అంటే తినటానికి ముందే మీరు నీళ్లు తాగేసేయండి. భోజనం చేసేటప్పుడు అస్సలు త్రాగకూడదు. ఉదయం నీళ్లు తాగారు, లేచిన వెంటనే 1.5 లీటర్, ఆ నీళ్లు బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ వాడుకోగా కొంత ఎక్సెస్ అయితే యూరిన్ రూపంలో ధారగా బయటకు వచ్చేస్తుంది. ఉదయం పూట వేడి ఎక్కువ ఉండదు కాబట్టి యూరిన్ ఎక్కువ వస్తుంది.
మీ లోపల ఎక్కువైన బ్లడ్లో ఉన్న కాల్షియం ఆక్సిలేట్స్ మార్నింగ్ టైం ఎక్కువ డ్రైన్ అయిపోతాయి బయటికి. 7:30-8కి ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఇంకొక 1.5 లీటర్ నీళ్ళు రెండోసారి త్రాగేసేయండి. ఈ నీరు లోపలికి వెళ్ళి కొంత యూరిన్లో బయటకు పోతూ ఉండటానికి 2-3 గంటలు పడుతుంది. ఈలోపు మధ్యాహ్నం వరకు ఈ నీరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. యూరిన్ తెల్లగా ధారగా వచ్చేటట్టు చేస్తుంది. అందుకని ఉదయం టిఫిన్ తినడానికి ముందే 2.5 లీటర్ల నీటిని తప్పనిసరిగా త్రాగటానికి మీరు ప్రయత్నం చేయండి. 2 విడతలుగా. మొదటిసారి తాగిన తర్వాత 1.5-2 గంటలు గ్యాప్ ఇచ్చి రెండోసారి త్రాగండి. ఇతర రోజుల్లో చలికాలం వర్షాకాలం మీరు త్రాగలేకపోయినా, నోటికి త్రాగటానికి ఇష్టం లేకపోయినా, సమ్మర్లో మాత్రం మార్నింగ్ 2 సార్లు నీరు త్రాగాలి. ఇట్లాంటి సమస్యలకు పరిష్కారానికి ఇది గొప్ప టెక్నిక్. అందుకని మార్నింగ్ 2.5 లీటర్స్ వాటర్ని 1.5 లీటర్ చొప్పున 2 విడతల్లో త్రాగితేనే బ్రేక్ఫాస్ట్ అని నియమం పెట్టుకోండి. సమ్మర్కి ఎంత ఆహారం తిన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత నీరు త్రాగామన్నది ఆరోగ్యానికి, కిడ్నీలకి చాలా ముఖ్యం అన్నమాట. అందుకని అలా నీళ్లు త్రాగితే 11-12 వరకు మీ బాడీకి హైడ్రేట్ చేస్తుంది నీరు, యూరిన్ ఫ్రీగా వచ్చేట్టు చేస్తుంది. మీరు బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం అవ్వదు, ఎందుకు ముందు నీళ్ళు తాగాక. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నమిలి తినండి, స్లోగా తినండి. తినేటప్పుడు అస్సలు తాకండి, పొట్టుబ్బరం హెవీగా అయిపోతుంది మీకు నీళ్ళు తినేటప్పుడు త్రాగితే. తిన్న 2 గంటల దాకా మీరు నీళ్ళు త్రాక్కండి. 2 గంటల ఆహారం అరిగిపోయి ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. 2 గంటల తర్వాత నీళ్ళ గ్లాస్ తీసుకుని 11 కాడి నుంచి 9కి టిఫిన్ అయింది, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు భోజనం, 1 గంట దాకా అప్పుడొక గ్లాస్ తాగండి. తినటానికి ముందు నీళ్లు తాగేసేయండి. తిన్న 2 గంటల తర్వాత నుంచి మొదలుపెట్టి తినటానికి ఇంకో 15 మినిట్స్ ఉందనగా అప్పటి వరకు మీరు నీళ్ళని 3-4 గ్లాసుల్ని 3-4 విడతలుగా అప్పుడో గ్లాస్ అలా త్రాగండి. ఈ నీరు 5-10 నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీకి బాగా హైడ్రేట్ చేసి బాడీలో నీటి శాతం ఎక్కువ ఉండేట్టు చేస్తుంది. కాబట్టి కిడ్నీలు ఇన్ని నీరు నాకు అక్కర్లేదని వడకట్టి యూరిన్లో పెట్టి పంపించేస్తుంది. మిట్ట మధ్యాహ్నం కూడా యూరిన్ మీకు ఎక్కువ రావాలి. ఈ టెక్నిక్ ప్రకారం నీళ్లు తాగితే వచ్చేస్తుంది. భోంచేసేటప్పుడు మళ్ళీ త్రాగండి, నమిలి తినండి, స్లోగా తినండి. భోజనానికి ముందే నీళ్లు తాగారు కదా, ఈ నీరు లోపలికి వెళ్ళి మీకు దాహం వేయదు అసలుక. భోజనమైన 2 గంటల తర్వాత పొట్ట ఖాళీ అయిపోతుంది. అప్పుడు నీళ్ళు 1 గ్లాస్ తాగండి. ఈ నీళ్ళు బ్లడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6-7 వరకు 8 వరకు మీకు మంచిగా కూలింగ్ ఇచ్చేసి యూరిన్ బాగా వచ్చేటట్టు చేసేస్తుంది అనమాట. ఇక నైట్ తాగితే మిడ్ నైట్ యూరిన్ వస్తుంది. ఏమన్నా దాహం వేస్తే ఒక 1/2 గ్లాస్ 1/4 గ్లాస్ తాగండి, కానీ నైట్ నీళ్ళు తాగొద్దు. ఈవినింగ్ 5 కల్లా వాటర్ ఆపేస్తే సరిపోతుంది అనమాట. అట్లా నీళ్ళని త్రాగండి. అసలు కిడ్నీ స్టోన్స్ రావు, ఉన్నవారికి పెరగవు. స్టోన్స్ అడ్డుపడటం, మరి క్రియాటినిన్ లాంటివి ఎక్కువ పెరిగిపోతాయి సమ్మర్లో. నెఫ్రాలజిస్టులు చెప్పే విషయం ఇది. సమ్మర్లో కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే రక్తంలోంచి బయటకు పోవాల్సిన వ్యర్థాలన్నీ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ అని బయటకు పోక లోపల నిలవ ఉండి రక్తాన్ని పాడు చేసేస్తూ ఉంటాయి, రక్తాన్ని ఎసిడిక్గా మార్చేస్తుంటాయి. అందుకని కిడ్నీల సమస్యలు ఎక్కువ అవడానికి రీజన్ ఇదనమాట. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం 5 లీటర్స్ దాకా వేసవిలో వాటర్ తాగటం, ఈ టెక్నిక్ ప్రకారం తాగటం అందరికీ మంచిదని. పిల్లలకు వారి వయసుకు తగ్గట్టు 2-3 లీటర్లు అట్లా త్రాగించండి. 13, 14, 15 ఏళ్ల వయసు వారైతే 4 లీటర్లైనా, 15 దాటితే 5 లీటర్లు తాగొచ్చు పిల్లలు కూడా. ఇట్లా త్రాగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.